ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి అన్ని అవకాశాలు ఉన్నాయని రష్యా పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇండో రష్యన్ డిఫెన్స్ పరిశ్రమ ఆధ్వర్యంలో విశాఖలో 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవంలో ఈ మేరకు తెలిపారు. నౌకా నిర్మాణం, రక్షణ అవసరాలు, విడి భాగాల తయారీపై తొలి రోజు సదస్సులో చర్చించారు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఆర్థిక బోర్డు సీఈఓ కృష్ణ కిషోర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సులో బుధవారం పాల్గొననున్నారు. The saturation of shipbuilding facilities and shipbuilding related assets is so big here that for us it's extremely interesting and attractive to come to final conclusion, which we obviously will have to get approval for in the Russian government, and we believe that in the nearest future we will be able to announce our decision as soon as the respective procedures are completed. 7-8 రాష్ట్రాలు చాలా కాంపీట్ చేసినాయి వీళ్ళ కోసం. చాలా మంది ముఖ్యమంత్రులు కలిశారు వాళ్ళు, బట్ దే ఆర్ టోటల్లీ ఇంప్రెస్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ విత్ ద విజన్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఈ రష్యన్స్ ఏంటంటే వాళ్ళంతా ఒకటిగా ఉంటారు. ఒక మేజర్ యూనిట్ వస్తే మిగతా అన్ని యూనిట్స్ వస్తాయి. నేవల్లే కాకుండా ఎయిర్ స్పేసే కాకుండా డిఫెన్స్ ల్యాండ్ సిస్టమ్స్ అన్నీ మనకి వస్తాయని మేము ఆశిస్తున్నాం. సో రాయలసీమలో కూడా ల్యాండ్ సిస్టమ్స్, ఏరోస్పేస్ అవన్నీ వీఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్.